వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మా అన్న రీసెంట్గా అయితే బాబాయ్ గారి చికెన్ ఫ్రైని అయితే చూశాడు. కరివేపాకుతో చికెన్ ఫ్రైని దాన్ని చేయమని అడుగుతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే కరివేపాకు చికెన్ ఫ్రైని మనం కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ముందుగా అయితే ఈ కరివేపాకు చికెన్ ఫ్రైకి ఏవేవి కావాలో చూపిస్తాను. కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అయితే ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు, లవంగాలు ఒక 6, చెక్క ఒక 2, ఇది వచ్చేసి సోంపండి. సోంపు వచ్చేసి ఒక చిటికెడు అంత వేసుకోండి సరిపోతుంది. మిరియాలు ఒక టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 5 ఎండుమిర్చి, 2 యాలక్కాయలను అయితే తీసుకోవాలి. ఇవైతే మసాలా పౌడర్లోకి అండి. ఇవి కాకుండా ఈ మసాలా పౌడర్లోకి మనం ఇక్కడ గుప్పెడంత కరివేపాకుని అయితే తీసుకున్నాను. నేను ముందుగా అయితే నీట్గా వాష్ చేసి ఎండకైతే ఆరబెట్టుకొని తీసుకున్నాను. ఈ మసాలా పక్కన పెడితే ఇప్పుడైతే మనకి చికెన్లో వేసుకునేదానికి ఇవన్నమాట. 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి తీసుకున్నా. అలాగే పచ్చిమిర్చి ఒక 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ముందుగా వేసి పెట్టేసుకున్నాను నేను. ఈ కాలేసం లేకుండా మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. కరివేపాకు చికెన్లోకి అసలైన వస్తువు చూపించకుండా అన్నీ చూపించాను. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసాను నేను ముందుగానే. ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను. బాబాయ్ గారు కూడా ఇలాగ ఆయిల్ని అయితే పోసి కరివేపాకుని అయితే బాగా వేయించుకున్నాడు. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం. మనము ఈ చికెన్ ఫ్రైలు కానీ మటన్ ఫ్రైలు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. అందుకని అయితే నేను ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఆయిల్ అయితే మనకు బాగా కాగిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకుని అయితే వేసి వేయించుకోవాలి. నేను కూడా ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో టేస్ట్ మాత్రం తెలీదు. మీకు నా వాయిస్ చేంజ్ అయింది అనిపిస్తే నాకు కోల్డ్ చేస్తుందండి. ఈ వర్షాలు పడ్డాయి కదా రీసెంట్గా, దానివల్ల కోల్డ్ అయితే చేసింది. అందుకే వాయిస్ కొంచెం చేంజ్ అయింది. అడ్జస్ట్ అవ్వండి. కరివేపాకు అయితే మనకు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. కరివేపాకుని అయితే బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మసాలాలను అయితే వేయించుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ విడిగా కడాయి తీసుకున్నాను. విడిగా ఒక చిన్న కడాయిలో అయితే మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించేసుకుందాం. అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకున్నాం. మసాలా దినుసులు బాగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకైతే మనం బాగా మసాలా దినుసులను అయితే వేపుకోవాలి. మసాలా వేయించుకున్న స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మిక్సీకి అయితే వేసేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకున్నాం. A few moments later. మనకి ముఖ్యమైన మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఇక్కడ పెద్ద మిక్సీ అయితే ఇందాక చూపించాను, కానీ అది పెద్దదిగా ఉందని చెప్పేసి చిన్న మిక్సీలో అయితే వేసాను. ఇప్పుడు ఈ మసాలానంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం.
ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై అయితే చేసుకుందాం చికెన్ని. కరివేపాకుని వేపుకున్నాం కదా కడాయిని, ఆ కడాయిని పెట్టుకొని కరివేపాకు వేపుకున్న నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇప్పుడు ఇది బాగా కాగిన తర్వాత ఆ నూనెలోనే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ని వేసేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 3 అయితే వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకు గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మనకి ఆనియన్స్ గోల్డెన్ షేడ్లోకి వచ్చడానికి ఒక 2 నిమిషాలు అయితే పడుతుంది. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ ఏంటి వేసారు అనుకోకండి, ఫ్రైలకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. బాబాయ్ గారు చికెన్ వేసిన తర్వాత పసుపు వేశారు. నేను ఇక్కడ ముందుగా పసుపు వేసుకొని తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అయితే ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో వచ్చే నీళ్ళన్నీ పోయేంత వరకు బాగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇలా బాగా ఊరుతాయండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బాగా ఇమిడిపోయేంత వరకు బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి. మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి చికెన్ని. ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయి కొంచెం లైట్గా నీళ్ళు ఉన్నంత వరకు బాగా ఉడికించుకోవాలి చికెన్ని. మనం ఈ చికెన్లో నీళ్ళు ఎందుకు పోసామంటే మనకి ముక్క అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుందండి. వాటర్ అనేది పోసుకొని చికెన్ ఉడకబెట్టుకుంటే ఇప్పుడైతే మనం చికెన్ అయితే ఉడికించేసుకున్నాం మూత పెట్టి. ఈ కరివేపాకు చికెన్ ఫ్రైలోకి పప్పుల్స్ అయితే సూపర్గా ఉంటుందండి. మా నెల్లూరు స్టైల్ పప్పుల్స్ చికెన్ కరివేపాకు ఫ్రైని అయితే వేసుకొని తినంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోసుకున్న వాటర్ అంతా ఆవిరైపోవడానికి మినిమం 5 లేదా 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ని బాయిల్ చేసుకునేటప్పుడే నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. మనకి ఫ్రైకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసుకున్న నీళ్ళన్నీ ఇలా బాగా ఇమిడిపోవాలండి చికెన్లోకి. చూస్తున్నారు కదా మనం ఎన్ని నీళ్ళు వేసుకున్నామో, ఇప్పుడు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇవి కూడా బాగా అయిపోవాలి, మనం ఫ్రై కాబట్టి చేసుకునేది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసి షేర్ కూడా చేయండి మా వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు చికెన్ అయితే మనకి నీళ్ళన్నీ బాగా విడిపోయాయి కాబట్టి
ఇప్పుడు సగం పొడిని అయితే వేసుకున్నాం, మిగతా పొడిని లాస్ట్లో అయితే వేసుకున్నాం. నేను ఇక్కడ కారం అనేది వేయలేదు, ఎందుకంటే మనం మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడే మీరు ఉప్పు అనేది చూసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. స్మెల్ అనేది సూపర్గా ఉంది. ఇంకా లాస్ట్లో అయితే ఇంకెట్ట స్మెల్ వస్తుందో, ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు కదండి, కొత్తిమీర అయితే వేసుకోవాలి, మర్చిపోయి చెప్పేసా. కొత్తిమీర ఇలా తుంచి వేసుకుందాం. కొత్తిమీర తుంచి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది తరిగి వేసుకోవడం కన్నా. నాకైతే తుంచి వేసుకోవడమే ఇష్టం, అందుకే తుంచి అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 5 minutes పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 5 minutes తర్వాత వేసుకోవాలి మిగతా పొడిని. ఇప్పుడు మిగతా పొడిని కూడా వేసేసుకొని ఒక 3 minutes పాటు బాగా వేపుకోవాలి. అదే ఫ్రై చేసుకోవాలి, మర్చిపోతున్నా. వీడియోలో ఎలా వస్తుందేమో కానీ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, అంత బాగా వచ్చింది కరివేపాకు ఫ్రై, కరివేపాకు చికెన్ ఫ్రై. మనకి కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇటు వచ్చి చూపి అన్నయ్య. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు రైస్లో వేసుకొని తింటే ఎలా ఉంటుందో. కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు దీన్ని బాగా చల్లనిచ్చి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి అయితే చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. మా నాన్నవైతే కాబట్టి ఎవరినో ఒకరిని టేస్ట్ ఎలా ఉందో అడగడం కాబట్టి ఈరోజు మా అన్న అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. కరివేపాకు చికెన్ ఫ్రైని కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. మనమైతే ఇప్పుడు అన్నీ పెట్టేసుకొని ఉన్నాము. ఇప్పుడు మా అన్న వచ్చి ఈ కరివేపాకు చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు. అనేరా 1 hour later. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై నువ్వు అడిగావు కదా, ఇదిగా ఈ కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ఉందో తిని చూసి చెప్దాం. ముక్కలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉన్నాయి. ఇంకా నిజంగానే నేను టేస్ట్ చేసేసా ఆల్రెడీ, కానీ ముందుగానే తినేసింది. చికెన్ ముక్క సూపర్గా ఉంది. ఎలా ఉందనే కూర? అబ్బా సూపర్ ఉంది. నిజంగా చాలా టేస్ట్ బాగుందండి, మీరు ట్రై చేయండి. ఇది బాబాయ్ స్టైల్లో అయితే వండింది మా చెల్లి నా కోసం. A few moments later. ఇప్పుడైతే నేనైతే ట్రై చేస్తున్నా, ఇందాక మా అన్న ట్రై చేశాడు కాబట్టి.
వాసనకే నోరూరిపోతుంది. మనకి చికెన్ ముక్క కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. మీకు నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే, బాయ్.